హే గైస్ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. నిన్న అన్వేష్ ఎయిజూడ్ మీద చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్నాళ్ళు మనకెందుకులే అని ఊరుకున్నాం, కానీ మనకు కూడా మాట్లాడాలనిపించింది అంటే ఆ కారణం ఎంత బలమైందో కూడా అర్థం చేసుకోవచ్చు. సరే విషయంలోకి వెళ్తే, అన్వేష్ ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాడు. అది కూడా చాలా వల్గర్ గా మన సీతామాతను, ద్రౌపది మాతను అవమానిస్తూ మాట్లాడాడు. దాని గురించి ఎయిజూడ్ ప్రశ్నిస్తూ ఒక వీడియో చేస్తే, ఆ వీడియో డిలీట్ చేస్తావా లేదా 2026 నీకు నరకం చూపించాలా అన్నట్టు మాట్లాడాడు. బ్యాడ్ గా వీడియోస్ చేసి నిన్ను బ్యాడ్ చేస్తా అన్నట్టు మాట్లాడాడు. దాంతో పాటు ఆ వీడియో డిలీట్ చేస్తే 2026 నీకు శ్రీరామ రక్ష, డిలీట్ చేయకపోతే పిక్చర్ అభి బాకీ హై అని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఆఫ్టర్ దట్ వీడియో ఎయిజూడ్ కూడా వీడియో డిలీట్ చేసేసాడు. అయినప్పటికీ ఈ రోజు ఒక షార్ట్ వీడియో అండ్ ఒక లాంగ్ వీడియో కూడా ఎయిజూడ్ మీద వీడియో చేసి పెట్టాడు. అండ్ అది మాత్రమే కాకుండా నిన్న ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి 2026 నుంచి అసలు బూతులు మాట్లాడకుండా కంటెంట్ చేస్తా అని ప్రామిస్ చేశాడు. అది కూడా ఆంజనేయ స్వామి మీద. 30 minutes లేటర్ అన్వేష్ స్వామి మీద ప్రమాణం చేసి బూతులు మాట్లాడను అని చెప్పిన 30 నిమిషాల తర్వాత ఆ ప్రామిస్ ని బ్రేక్ చేసేసాడు. అండ్ ఎయిజూడ్ కూడా వీడియో డిలీట్ చేస్తే నీ జోలికి రానని చెప్పి మళ్ళీ ఈ రోజు ఒక లాంగ్ వీడియోని చేసి పెట్టాడు. సో క్లియర్లీ అన్వేష్ మాట మీద నిలబడే రకం కాదని క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఇప్పటికే చాలా రోజుల నుంచి ఫాలోవర్స్ మైనస్ అవుతూనే ఉన్నారు, తగ్గుతూనే ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ తగ్గుతూనే ఉన్నారు. అది కూడా లక్షల్లో. అనవసరంగా ఎయిజూడ్ ఒక వీడియో చేసినట్టున్నాడు. తను చేసిన తప్పుల్ని కప్పేయడానికి ఎయిజూడ్ మీద వీడియోస్ చేసి సిచ్యువేషన్ ని డైవర్ట్ చేస్తున్నాడు. సరే అది పక్కన పెడితే, నిజంగా అన్వేష్ ని ఇన్ని తప్పులు చేసిన తర్వాత, ఇంత వల్గర్ గా మాట్లాడిన తర్వాత కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తున్న వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేయడం తెలియని వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా చదువుకోని వాళ్ళు అయి ఉండొచ్చు. నిజంగా చదువుకున్న వాడైతే ఇలాంటివి సపోర్ట్ చేయడు. ఇలాంటి వల్గర్ పీపుల్ సమాజానికి ఖచ్చితంగా హానికరం. నేను ఈ వీడియో చేస్తున్న టైంకి ఎయిజూడ్ మళ్ళీ ఆ డిలీట్ చేసిన వీడియోని రీఅప్లోడ్ చేశాడు. అది కూడా కొత్త క్లిప్స్ యాడ్ చేస్తూ. బహుశా అన్వేష్ మాట తప్పాడని కోపం అండ్ పాటిస్తున్నది కూడా ధర్మం అని నమ్మి ఈ వీడియో మళ్ళీ అప్లోడ్ చేసి ఉండొచ్చు. అండ్ ఆ థంబ్నెయిల్ కూడా మీరు చూడొచ్చు. అన్వేష్ నీ మీదే ఫోకస్ చేస్తానని ఎయిజూడ్ కి వార్నింగ్ ఇస్తే, ఎయిజూడ్ నీ కోసం ప్రత్యేకంగా ఒక టీమ్ నే పెట్టి నిన్ను కూల్ చేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. దానికి మళ్ళీ అన్వేష్ నెక్స్ట్ వీడియోతో సమాధానం చెప్తా అని కామెంట్ పెట్టాడు. లెట్స్ స్టార్ట్ ద షో. వార్ బిగిన్స్.